క్రీస్తునందు ప్రియమైన వారులారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము 107వ కీర్తన 19-20 వచనాలు. 107వ కీర్తన 19-20 వచనాలు. కష్టకాలమందు వారు యెహోవాను మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే, కష్టకాలము, మనిషికి కష్టకాలం అనేది ప్రతి మనిషి జీవితంలోనూ వస్తుంది. అయితే కష్టకాలమందు మొరపెట్టుట అన్న మాట ఇక్కడ మనం చూస్తాం. మొరపెట్టుట అనే మాటకు అర్థము హీబ్రూ బైబిల్లో కారా అంటారు. క్యూఏఆర్ఏ కారా అనగా అర్థము కన్ఫ్రంటింగ్ ఫేస్ టు ఫేస్ అండ్ కాజ్ సర్ప్రైజ్ అని అర్థం. అంటే ముఖాముఖిగా ఎవరినైనా చూడటం, అలాగే నువ్వు చేసే దాన్ని బట్టి ఆయన్ను ఆశ్చర్యపరచటం. ఇది మొరపెట్టుట అనే మాటకు అర్థం. అంటే దేవుని దగ్గర మొరపెడుతున్నాం కాబట్టి దేవుణ్ణి ముఖాముఖిగా, దేవుని ఎదుట ముఖాముఖిగా మాట్లాడగలగటం. ఆ తర్వాత నీవు చేసే క్రియలు దేవుణ్ణి ఆశ్చర్యపరచటం. అట్లా చేయగలిగినప్పుడు దాన్ని మొర అంటారు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన అనుభవం, దేవుని ఎదుట ముఖాముఖిగా ఎప్పుడు ఉండగలము, దేవుని నేరుగా ఎప్పుడు చూడగలము అంటే పాపము లేకుండా. అంటే మొరపెట్టుట అనే మాటకు అర్థము ధైర్యముగా, పాపము లేకుండా ముఖాముఖిగా దేవుని సన్నిధిని కనిపెట్టి విశ్వాసము ద్వారా ఆయన్ను ఆశ్చర్యపరచగలిగితే అప్పుడు ఆయన ఏం చేస్తారంట, వారిని ఆపదలో నుంచి విడిపిస్తాడు. మనందరికీ కష్టకాలం వస్తుంది. కానీ కష్టకాలం వచ్చినప్పుడు మనిషి దేవుని దగ్గరికి వెళ్ళాలి, తప్పదు. కానీ వెళ్ళేటప్పుడు మొరతో వెళ్ళాలి. మొర అనే మాటకు అర్థము దేవుని దగ్గర ముఖాముఖిగా కూర్చోగలగటం, ముఖాముఖిగా మాట్లాడగలగటం. దేవునితో ముఖాముఖిగా మాట్లాడటం అనంటే పాపం లేకుండా ఆయన దగ్గరకు నిలబడగలగటం. ఆ అనుభవం మనలో ఉండగలగాలి. అలా ఉన్నప్పుడు ఆయన తన వాక్కును పంపి మనం పడిన గోతులో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, రక్షణ ఇస్తారు, ఏదైనా ఇస్తారు. కానీ ఆయనతో కూర్చొని ముఖాముఖిగా మాట్లాడగలిగిన అనుభవం ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉండాలి. అట్లాంటి అనుభవం నీలో ఉందా లేదా ప్రశ్న చేసుకోవాల్సిన అవసరత కూడా ఉంది. ఈ విషయాన్ని ప్రభు పక్షంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దేవుని సన్నిధిలో కూర్చో, పాపము లేకుండా కూర్చో, విశ్వాసముతో
కూర్చో, దేవుడు కార్యం చేస్తాడు. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.